కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకంలో భాగంగా రైతుల ఖాతాల్లో మొదటి విడత డబ్బులు వేశారు. రాష్ట్ర ప్రభుత్వం వాటా 5,000, కేంద్ర ప్రభుత్వం వాటా 2,000. గత ప్రభుత్వం ఇటువంటి సంక్షేమ పథకాలు ప్రారంభించాలంటే ఎలా చేస్తారు? గత సీఎం గారు క్యాంప్ ఆఫీస్ నుంచి బయలుదేరడం, వెన్యూకి వెళ్లడం, హెలిప్యాడ్లు, మంది మార్బలం చుట్టూ పోలీసులు, డ్వాక్రా మహిళలు, విద్యార్థులు, వేలాది మంది జనం, నొక్కడానికి ఒక బటను, సో చుట్టూ పరదాలు, బారికేడ్లు, ఎర్ర చొక్కా వేసుకుని వస్తే వాళ్ళని ఆపేయడాలు, ఎవరైనా నలుపు డ్రెస్సు, నలుపు చున్నీలు వేసుకుని వస్తే వాళ్ళని ఆపేయడాలు, ఎక్కడైనా పక్కన పెద్ద బిల్డింగ్ ఒకటి ఉంటే ఆ బిల్డింగ్ చుట్టూ కూడా 100 మంది పోలీసులు కాపలా కాయడాలు, ఎక్కడైనా ఒక మంచి పెద్ద చెట్టు ఉంటే దాన్ని నరికేయడాలు, ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో చూసి జనం విసిగిపోయారు. నిన్న అన్నదాత సుఖీభావ కార్యక్రమం ప్రారంభంలో ఎటువంటి హంగు ఆర్భాటం లేదు. చాలా సింపుల్ గా ఒక పొలం గట్టు మీద నూలక మంచం వేసుకొని కార్యక్రమం చేశారు. ఆ కార్యక్రమానికి వెళ్లిన రైతులు ఎండలోనే ఉన్నారు. కనీసం గొడుగు కూడా లేదు. సీఎం గారికి కూడా గొడుగు పట్ల. ఒక టెంట్ వేస్తే యాక్చువల్లీ 500-1000 రూపాయల ఖర్చుతో టెంట్లు వేయించవచ్చు. మొత్తం అక్కడ ఉన్న 1000 మందికి సరిపడా టెంట్లు వేయించవచ్చు, ఒక 10 టెంట్లు. కానీ వేయించాలి. ఎందుకంటే ఒక రైతు టెంట్ వేసుకుని వ్యవసాయం చేస్తాడా? ఒక రైతు గొడుగు వేసుకుని వ్యవసాయం చేస్తాడా? రైతు మండు టెండలో వ్యవసాయం చేస్తాడు. పొలానికి నీరు పెట్టాలన్నా, దుక్కు దున్నాలన్నా ఏదైనా మండు టెండలో. రైతు కష్టాన్ని ప్రతిబింబించేలాగా, రైతు శ్రమకి విలువనిచ్చేలాగా, రైతు చెమటని గుర్తించేలాగా ఒక చేను, మొక్కజొన్న చేను, దాని మీద ఆ గట్టు మీద నూలక మంచం వేసుకొని సీఎం గారు, అధికారులు కూర్చున్నారు. ఆ గట్టు మీదే పక్కన మంత్రి గారు, లోకల్ ప్రజాప్రతినిధులు, ప్లస్ సో ఎదురుగా మీడియా ప్రతినిధులు, రిపోర్టర్లు, ప్లస్ రైతులు, 478 మంది రైతులు, ఆ చుట్టుపక్కల ఉన్న కొంతమంది ప్రజలు, ఓవరాల్గా ఒక 1500-2000 మంది వచ్చారంతే. ఇది కేవలం రైతు కోసం, రైతు శ్రమని గుర్తిస్తూ, రైతు చెమటకు విలువనిస్తూ చేపట్టిన కార్యక్రమం అన్నమాట. చంద్రబాబు గారి వయసు 75 ఏళ్ళు. దట్టు ఆ ప్రాంతంలో ఎండలు విపరీతంగా ఉంటాయి. సో నిన్న కూడా టెంపరేచర్ more than 37-38 ఉందంట. సో అక్కడ కూడా ఆయన పొలం గట్టు మీద దాదాపుగా 50 నిమిషాల పాటు నిల్చొని ప్రసంగించారు. సో ఇది ఖచ్చితంగా డిఫరెంట్గా చెప్పుకోవాలి. ఇక్కడ వాళ్ళకి రైతు కష్టానికి గుర్తించినట్టు ఉంటుంది అనమాట.